ఈ వీడియోలో మనం 2000 నుండి లక్షలోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచెస్ వస్తాయో చూద్దాం. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ వస్తుందో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ వీడియో 2xలో పెట్టుకొనైనా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఈ కాలేజ్ని అయితే చూద్దాం. దీని కాలేజ్ కోడ్ ఏయూసి, ఇది విశాఖపట్నంలో ఉంది. మీ ర్యాంక్ కానీ 2000 నుండి 10,000 లోపు ఉంటే ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ అయితే వస్తాయి. మీ ర్యాంక్ 10,000 నుండి 20,000 అయితే కెమికల్, సివిల్, మెక్, ఐఎస్టీ అన్యాయం అయితే వస్తాయి. 20,000 నుండి 30,000 అయితే బయో, జిఐఎన్ అన్యాయం అయితే వస్తాయి. 30,000 నుండి 50,000 అయితే బయో వస్తుంది. ఇక్కడ 50,000 దాటైతే ఈ కాలేజ్లో మీకు ఏ బ్రాంచెస్ అయితే రావు. ఈ వీడియో నేను ఓసీ కేటగిరీ కట్ ఆఫ్ బేస్ చేసుకొని చేశాను. సో మిగతా కేటగిరీ వాళ్ళకి కూడా ఈజీగా ఈ బ్రాంచెస్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి జేఎన్టీయూ కాకినాడ, ఇది కాకినాడలో ఉంది. దీని కాలేజ్ కోడ్ జేఎన్టీకే. మీ ర్యాంక్ కానీ 2000 నుండి 10,000 లోపు ర్యాంక్ అయితే ఈ కాలేజ్లో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, సిఎస్ఎం అయితే వచ్చేస్తాయి. మీ ర్యాంక్ 10,000 నుండి 20,000 అయితే సివిల్, మెక్ అయితే వస్తాయి. 20,000 దాటి అయితే 20,000 దాటి కానీ మీ ర్యాంక్ వచ్చి ఉంటే ఈ కాలేజ్లో ఈ బ్రాంచెస్ రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ. మీరు కూడా ట్రై చేయండి, ఒకసారి వస్తే మంచిదే. నెక్స్ట్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కూడా ఎస్వియూసి. ఇది తిరుపతిలో ఉంది, చిత్తూరు డిస్ట్రిక్ట్, ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్. 22,000 నుండి 10,000 లోపు ర్యాంక్ అయితే ఈ కాలేజీలో సిఎస్సి, ఈసీ అయితే వస్తాయి. 10K to 20K అయితే త్రిబుల్ ఈ వస్తుంది. 20K to 30K అయితే అంటే మీరు ఒకసారి గమనించాల్సింది ఏంటంటే 20K to 30K వచ్చిన వాళ్ళకి ఇక్కడ సివిల్, మెక్ అయితే వచ్చేస్తాయి. అంటే రైట్ సైడ్ ఉన్నవి మీకు వచ్చేస్తాయి ఈజీగా, లెఫ్ట్ సైడ్ ఉన్నవి అయితే రావు. ఇప్పుడు ఇక 2K to 10K అయితే ఇటు సైడ్ రైట్ సైడ్ 10K to 20K త్రిబుల్ ఈ, సివిల్, మెక్ ఇవన్నీ మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఎందుకంటే 10,000 లోపు ర్యాంక్ వస్తే ఇవన్నీ ఎందుకు రావు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కూడా జీవీపీఈ, ఇది విశాఖపట్నంలో ఉంది. మీ ర్యాంక్ కానీ 2K to 10K మధ్యలో ఉంటే సిఎస్సి, సిఎస్డి, సిఎస్ఎం, ఐఎన్ఎఫ్, ఈసీఈ అయితే ఈ కాలేజీలో వస్తాయి. 20K to 30K అయితే త్రిబుల్ ఈ, మెక్ వస్తుంది. 30K to 50K అయితే కెమికల్, సివిల్, ఎంఆర్బీ అయితే వస్తాయి. దాని దాటి 50,000 దాటి కానీ మీ ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో అయితే రాకపోవచ్చు, మీరు ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఎస్ఆర్ఎం ఏపీ, ఇది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, దీని కాలేజ్ కూడా ఎస్ఆర్ఎం యూపీ, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. 22,000 నుండి 10,000 లోపు ర్యాంక్ వస్తే ఈ కాలేజీలో సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్, సివిల్ అయితే వస్తాయి. 10,000 దాటి ఉంటే మాత్రం ఈ కాలేజీలో రాదు. ఒకసారి ట్రై చేయండి, వస్తే మంచిదే. ఇది విట్ యూనివర్సిటీ, విట్ ఏపీ, దీని కాలేజ్ కోడ్ విఐటి ఏపీయు, ఇది అమరావతిలో ఉంది, గుంటూరు డిస్ట్రిక్ట్. మీ ర్యాంక్ కానీ 2000 నుండి 10,000 లోపు అయితే ఈ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ మీ సిబిసి, సిడిఈ ఈ బ్రాంచెస్ అన్నీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. 10,000 దాటి కానీ మీ ర్యాంక్ అయ్యి ఉంటే ఇవి రావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ. ఒకసారి పెట్టండి, వస్తే మంచిదే. ఇది కూడా మంచి యూనివర్సిటీ. నెక్స్ట్ జేఎన్టీయూ అనంతపూర్, ఇది అనంతపురంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. 2000 నుండి 10,000 లోపు ర్యాంక్ అయితే ఇక్కడ సిఎస్సి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 10K to 20K అయితే ఈసీ వస్తుంది. 20K to 30K అయితే త్రిబుల్ ఈ వస్తుంది. 30K to 50K అయితే సివిల్, మెక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 70K to 1 lakh అయితే కెమికల్ వస్తుంది. నెక్స్ట్ జేఎన్టీయూ విజయనగరం, ఇది విజయనగరంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. 2K to 10K అయితే సిఎస్సి, ఈసీ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 10K to 20K అయితే త్రిబుల్ ఈ, ఐఎన్ఎఫ్ వస్తాయి. 20K to 30K అయితే సివిల్ వస్తుంది. 30K to 50K అయితే మెక్ వస్తుంది. నెక్స్ట్ అనిట్స్, దీని కాలేజ్ కోడ్ ఏఎన్ఐఎల్, ఇది విశాఖపట్నంలో ఉంది. మీ ర్యాంక్ కానీ 2K to 10K అయితే ఇక్కడ సిఎస్సి, సిఎస్ఎం అయితే వస్తాయి. 10K to 20K అయితే సిఎస్డి, ఈసీఈ, ఐఎన్ఎఫ్ వస్తాయి. 30K to 50K అయితే కెమికల్, సివిల్, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్ ఇవైతే వస్తాయి. నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్, ఇది భీమవరంలో ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మీ ర్యాంక్ కానీ 2K to 10K అయితే సిఎస్సి వస్తుంది. 10K to 20K అయితే ఏఐడి, ఏఎం, సిఐసి, సిఐటి ఈ బ్రాంచెస్ అన్నీ వస్తాయి. 20K to 30K అయితే త్రిబుల్ ఈ, మెక్, సివిల్ ఇవైతే వస్తాయి. 70K దాటి కానీ మీ ర్యాంక్ అయ్యి ఉంటే ఈ కాలేజ్లో రావడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్. ట్రై చేయండి, వస్తే మంచిదే. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ విఐవిపి, ఇది విశాఖపట్నంలో ఉంది. దీని కట్ ఆఫ్ అనేది 10K నుంచే స్టార్ట్ అయ్యింది. ఇక్కడ సిఎస్సి రావాలన్నా మీకు 10K to 20K మధ్యలో ఉంటే మీకు ఈజీగా ఇక్కడ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. 20K to 30K ఏఐడి, ఈసీ అయితే వస్తాయి. 30K to 50K ఈసీఈ, త్రిబుల్ ఈ, మెక్, అదే 50K to 70K అయితే మెక్, 70K to 1 lakh అయితే సివిల్ ఇవైతే వస్తాయి. నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కోడ్ విఐటిబి, ఇది విష్ణుపూర్, కోవాడలో ఉంది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.
2K to 10K అయితే ఇక్కడ సిఎస్సి, సిఎస్ఎం, సిఏడి, ఈసీ అయితే వస్తాయి. 10K to 20K సిఎస్బి, ఐఎన్ఎఫ్ ఇవి అయితే వస్తాయి. 20K to 30K అయితే త్రిబుల్ వస్తుంది. 30K to 50కి మెక్ వస్తుంది. 50K to 70K సివిల్. నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కూడా జిఎంఆర్ఐ. ఇది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక మీద కొంచెం స్పీడ్గా చెప్పుకొని వెళ్ళిపోతాను, మీరు ఒకసారి స్పీడ్గా చూసుకోండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో లెంత్ చాలా అయిపోతుంది. ఓకేనా. 2K to 10K అయితే సిఎస్ఎం, 10K to 20K అయితే సిఎస్సి, సిఏడి ఇవైతే వస్తాయి. 20K to 30K త్రిబుల్, 30K to 50K అయితే సివిల్ మెక్ ఇవైతే వస్తాయి. నెక్స్ట్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కూడా ఎంవిఆర్జీ, ఇది విజయనగరంలో ఉంది. 2K to 10K ఇక్కడ కట్ ఆఫ్ లేదు. 10K to 20K సిఐసి, సిఎస్డి, సిఎస్సి, సిఎస్ఎం, ఈసీ ఇవైతే వస్తాయి. 20K to 30K సిఐటి, ఐఎన్ఎఫ్ అయితే వస్తుంది. 30K to 50K సివిల్, త్రిబుల్, మెక్ అయితే వస్తాయి. 50K to 70K కెమికల్ వస్తుంది. నెక్స్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కూడా ఆర్వీజేసీ, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీ ర్యాంక్ కానీ 2K to 10K అయితే ఇక్కడ సిఎస్సి వస్తుంది. 10K to 20K సిఎస్బి, సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్ఓ, ఈసీ, ఐఎన్ఎఫ్ ఇవైతే వస్తాయి. 20K to 30K, 30K to 50K ఇవైతే కెమికల్, త్రిబుల్, మెక్ ఇవి మాత్రం వస్తాయి. 1 lakh ప్లస్ సివిల్ వస్తుంది అనమాట. ఇంకా ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే 50,000 ర్యాంక్ దాటి వచ్చిన వాళ్ళకి సిఎస్సి రావడం కొంచెం కష్టం, అది కూడా మంచి కాలేజెస్లో. చిన్న కాలేజెస్లో సిఎస్సి అయితే వస్తుంది, మీరు అది కన్సిడర్ చేయండి ఒకసారి. చూశారు కదా, 50,000 దాటి వస్తే కెమికల్, త్రిబుల్, మెక్, సివిల్ ఇవే వస్తున్నాయి తప్పించి సిఎస్సి రావట్లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ టాప్ కాలేజెస్లే, మన రాష్ట్రంలో ఉన్న మంచి కాలేజెస్ గురించే చెప్పాను. కొంచెం చిన్న చిన్న కాలేజెస్కి వెళ్తే సిఎస్సి 50,000కి కూడా వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, దీని కాలేజ్ కూడా విఐఎస్డబ్ల్యూ, ఇది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. విఐఎస్డబ్ల్యూ దీని కాలేజ్ కూడా 2K to 10K అయితే సిఏడి, సిఎస్సి, సిఎస్ఎం, సిఎస్ఎం ఇవైతే వస్తాయి. 10K to 20K ఈసీఈ, ఐఎన్ఎఫ్ వస్తుంది. 20K to 30K త్రిబుల్, 30K to 50K సివిల్, మెక్. నెక్స్ట్ వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని కాలేజ్ కూడా వివిఐటి, ఇది గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. 10K to 20K ఇవి వస్తుంది. 20K to 30K ఏఐడి, సిఐసి ఇవైతే వస్తాయి. త్రిబుల్, సివిల్, మెక్ ఇవన్నీ 50K దాటి ఉంటే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇవి స్క్రీన్ షాట్స్ తీసుకోవడమైనా మీరు ఒకసారి చూసుకోవడమైనా చేయండి. నెక్స్ట్ జేఎన్టీయు కలికిరి, ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంది. 10K to 20K అయితే సిఎస్ఈసి వస్తుంది. 50,000 దాటి ఉంటే ఈ బ్రాంచెస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ జేఎన్టీయు పులివెందుల, సిఎస్సి, ఈసీ రావాలంటే 10K to 20K ఉండాలి. 50,000 దాటి ఉంటే త్రిబుల్, సివిల్, మెక్ వస్తాయి. నెక్స్ట్ జేఎన్టీయు నరసరావుపేట, 20,000 నుంచి 30,000 అయితే సిఎస్సి, ఈసీ వస్తాయి. 50,000 దాటితే త్రిబుల్, సివిల్, మెక్ వస్తాయి. నెక్స్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కూడా విఎస్విటి, 20K to 30K అయితే కొంచెం మంచి బ్రాంచెస్ వస్తున్నాయి. సిఎస్డి, సిఎస్సి అలాంటివి. 30,000 నుండి 50,000 ఈసీఈ, ఈసీటీ. 50,000 దాటి త్రిబుల్, సివిల్, మెక్. నెక్స్ట్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, దీని కాలేజ్ కూడా ప్రిఆర్ఏజీ, ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. 20K to 30K అయితే సిఎస్సి, సిఎస్ఎం వస్తున్నాయి. 30 to 50K సిఎస్సి, సిఎస్డి, త్రిబుల్, ఐఎన్ఎఫ్. చూసారా, ఇక్కడ 50,000కి సిఎస్డి వస్తుంది. అంటే కొంచెం మంచి కాలేజెస్ తగ్గుతాయి అలా అనమాట. టాప్ కాలేజెస్లో కొంచెం రావడం ఛాన్సెస్ తక్కువ 50K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి. ఇది ఇంకొకటి చెప్పాలి, ఓసీ కేటగిరీ ఇది నేను తీసుకున్నది. సో మిగతా వాళ్ళకి ఇంకొంచెం తక్కువే ఉంటుంది, అంటే ఎక్కువ వేరియేషన్ ఉండదు. కానీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 20K to 30K వాళ్ళకి సిఎస్ఎం వచ్చింది చూసారా, ఇక్కడ 32K 33K ఉన్న సిఎస్ఎం రావడానికి ఛాన్స్ ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళకి బీసీసీ, బీసీడీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే కన్ఫామ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఆదిత్య యూనివర్సిటీ, దీని కాలేజ్ కూడా ఏడిటి పీపీయూ, ఇది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంది. 10K to 20K అయితే కొంచెం మంచి బ్రాంచెస్ వస్తున్నాయి. 30K to 50K త్రిబుల్, మెక్. 50 దాటితే సివిల్, ఎంఐఎన్, పీఈటీ, ఏజీఆర్ ఇవన్నీ వస్తున్నాయి. నెక్స్ట్ లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, దీని కాలేజ్ కూడా ఎల్బీసీఈ, ఇది కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంది. ఇవన్నీ ఎటు రావట్లేదు, 30K లోపు ఏవి రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫే స్టార్టింగే 30K ఉంది. సిఎస్సి రావాలంటే ఇక్కడ 50K వస్తుంది అనమాట. 50K లోపు ర్యాంకు, 30K to 50K ఉంటే ఇక్కడ సిఎస్సి, సిఎస్ఎం వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు ఒకవేళ సిఎస్సి తీసుకోవాలంటే ఈ కాలేజెస్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. కొంచెం మంచి కాలేజెస్లో మంచి బ్రాంచ్ కూడా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ మీకు
దీని కాలేజ్ కూడా ఆర్ఏజేయు. ఇది విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ 30K to 50K కొంచెం చాలా మంచి బ్రాంచెస్ వస్తున్నాయి. రఘు కాలేజ్ కూడా చాలా మంచిది విజయనగరంలో. ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ లెండి 20K to 30K అయితే సిఎస్సి సిఎస్ఎం వస్తున్నాయి. 30K to 50K ఈసీఈ ఇవన్నీ వస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. త్రిబుల్ మెక్. నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీని కాలేజ్ కూడా ఏసీఈఎం. ఇది కాకినాడలో ఉంది. ఈ 2K ఇక్కడ అసలు ఏం లేవు చూడండి. 50K నుంచే అన్నీ స్టార్ట్ అయ్యాయి. సిఎస్సి 70K వస్తే వస్తుంది చూడండి ఇక్కడ. నెక్స్ట్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. దీని కాలేజ్ కూడా జీపీఆర్ఈ. ఇది కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంది. మీ ర్యాంక్ కానీ 10K నుంచి 20K అయితే సిఎస్సి సిఎస్ఎం సిఎస్డి ఈసీ అయితే వస్తాయి. 30K to 50K అయితే ఇక్కడ త్రిబుల్ వస్తుంది. 70K to 1 lakh అయితే సివిల్ మెక్ వస్తాయి. నెక్స్ట్ మదినపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. దీని కాలేజ్ కోడ్ MITS. ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఉంది. ఇది సిఎస్సి సిఎస్ఎం రావాలంటే 10K to 20K ర్యాంక్ రావాలి. కొంచెం మంచి బ్రాంచెస్సే 30 to 50Kలో వస్తున్నాయి చూడండి. ఇది కూడా మంచి కాలేజే. సివిల్ మెక్ ఇది 1 lakh ప్లస్లో 70K to 1 lakh అయితే సివిల్ వస్తుంది. 1 lakh ప్లస్ అయితే మెక్ వస్తుంది. ఇప్పుడు వరకు చెప్పిన కాలేజెస్లో ఇవన్నీ మంచి, నేను ఇప్పటి వరకు చెప్పిన కాలేజెస్ ఇవన్నీ మంచి కాలేజీలు. దీంట్లో మీకు ఏ బ్రాంచ్ సూట్ అవుతుందో మీరు చూసుకోండి. మీ ర్యాంక్ ఏదో వస్తుందో మీరు చూసుకోండి. ఇంకా మీకు డౌట్గా ఉంది, ఇంకా క్లారిటీగా కావాలనుకుంటే మీకు వచ్చిన ర్యాంక్ని కింద కామెంట్ చేయండి. మీకు ఏ బ్రాంచ్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. మీ ర్యాంక్కి మీకు ఇష్టమైన బ్రాంచ్కి ఏ కాలేజ్ వస్తుందో నేను కింద కామెంట్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఏమైనా ఈ కాలేజెస్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.